అరుణాసుర సంహారం. దేవతాస్థుతులు ఆనందం కలిగించాయి. మత్త కోకిలలా మధురంగా పలికింది జగన్మాత. దేవతలారా, నేను ప్రసన్ననయ్యాను. ఏమి చేయాలో చెప్పండి. నేనెప్పుడూ మీకు వరదాయినినే అంది. దేవతలు అరుణాది దైత్యుల ఆగడాలన్నీ ఏకరువు పెట్టారు. జగత్కంటకుడు, దేవ బ్రాహ్మణ వేదనాశకుడు, హేళనకర్త, బ్రహ్మదేవుడు వరమిచ్చి ఇంత తంట తెచ్చిపెట్టాడు. నువ్వే కాపాడాలి, అరుణుడిని సంహరించాలి. అప్పటి వరకు అమ్మవారు ఒక గుప్పిడ మూసి ఉంది. అందులో గుండు తుమ్మెదలున్నాయి. ఇప్పుడు ఆ గుప్పిడ విప్పింది. చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్ర భ్రమర కోటలను కోటాను కోట్ల రెట్లుగా వృద్ధి పొందించింది. ముల్లోకాలు తుమ్మెదలే, ఎక్కడ చూసినా తుమ్మెదలే. రంగురంగుల తుమ్మెదలు, రకరకాల తుమ్మెదలు, రాగాల తుమ్మెదలు, నాట్యాల తుమ్మెదలు, తుమ్మెదలు అంతటా తుమ్మెదలు, ఆకాశాన్ని ఆవరించిన తుమ్మెదలు, భూగోళాన్ని చీకట్లలో ముంచిన తుమ్మెదలు, గిరి శిఖరాల మీద, చెట్టు కొమ్మల మీద అంతటా తుమ్మెదలే. తుమ్మెదలన్నీ ఒక పెట్టున ఎగురుకుంటూ వెళ్ళి దైత్యులను ఏరికోరి పీక్కు తిన్నాయి. తేనె తుట్టును కదిలించిన వాడిని తేనెటీగలు ముంచెత్తినట్టు దైత్యుల శస్త్రాలు అస్త్రాలు ఎందుకూ కొరగాలేదు. ఒక యుద్ధం లేదు, ఒక వాగ్వాదం లేదు, కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వెంటాడి కుట్టి చంపాయి. ఎవరు ఏమయ్యారో ఎవరికీ తెలియకుండా మరణించారు. అరుణుడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరుకున్నాయి. దేవతలు ఆశ్చర్యమని గుండెలు బాదుకున్నారు. ఆశ్చర్యమేముంది, అమ్మవారి మాయ అన్నారు అందరూ. చివరికి బ్రహ్మాది దేవతలు ఆనందించారు. పరమేశ్వరిని స్తుతించారు. షోడశోపచారాలతో అర్చించారు. విలువైన కానుకలు సమర్పించారు. జయధ్వనులు చేశారు. దేవలోకంలో దుమ్దుమ్ములు మ్రోగాయి. మునీశ్వరులు వేదన పఠనం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. గంధర్వులు ఆనంద గీతికలు ఆలపించారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. దేవతల శిరసులు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దేవీ భక్తిని అనుగ్రహించింది. అంతర్ధానం చెందింది. నారద, ఇది బ్రాహ్మరీ వృత్తాంతం. సర్వపాప వినాశకం, సర్వవాంఛాప్రదం, సంసారార్ణవ వతారకం, దేవీ సాయుజ్యదాయకం అని నారాయణ మహర్షి ముగించాడు.